हैदराबाद पुलिस के रवैये पर एक नौजवान खातून ने नाराजगी का इजहार करते हुए अपना तल्ख तजुर्बा सोशल मीडिया पर शेयर किया, जो अब वायरल हो रहा है। खातून के मुताबिक वो 6 जून को विजयवाड़ा से लिंगमपल्ली इंटरसिटी ट्रेन में सफर कर रही थी। ट्रेन रात 11:30 बजे लिंगमपल्ली पहुंचने वाली थी, लेकिन रास्ते में तकनीकी खराबी के बायस बीबी नगर स्टेशन पर तकरीबन 2 घंटे तक ट्रेन रुकी रही, जिसके नतीजे में ट्रेन रात तकरीबन 1:45 पर लिंगमपल्ली रेलवे स्टेशन पहुंची। खातून ने बताया कि रात के इस वक्त वो खुद को गैर महसूस कर रही थी। स्टेशन के अतराफ सुनसान माहौल और जंगल जैसे इलाके की वजह से उन्हें खौफ महसूस हुआ, जिस पर इन्होंने मदद के लिए पुलिस को फोन किया और घर तक पहुंचाने की दरख्वास्त की। ताहम उनका कहना था कि पुलिस की जानिब से मिलने वाले जवाब ने उन्हें मायूस कर दिया। खातून के मुताबिक पुलिस एहलकारों ने पूछा कि क्या किसी खातून को घर छोड़ने का कोई ऐसा कानून मौजूद है। खातून ने मजीद बताया कि इन्होंने पहले सोशल मीडिया पर ऐसी मुहिम देखी थी जिसमें कहा गया था कि अगर कोई खातून रात 12 बजे से सुबह 4 बजे के दरमियान खुद को गैर महसूस करे तो वो पुलिस से राबिता कर सकती है और पुलिस इसकी मदद करेगी। इन्होंने सवाल उठाया कि आया सोशल मीडिया पर गर्दिश करने वाली मालूमात गलत थी या फिर पुलिस ने उनकी दरख्वास्त को नजरअंदाज किया। खातून ने अवाम और मुतल्लिका हुक्काम से इस मामले पर वजाहत का मुतालबा किया है। सोशल मीडिया पर यह वीडियो तेजी से वायरल हो रही है और कई सारिफिन ने इस मामले पर अपनी राय का इजहार भी किया है। అర్ధరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా ఉండి అన్సేఫ్గా ఫీల్ అయ్యి పోలీసుల్ని హెల్ప్ అడిగితే పోలీసులు హెల్ప్ చేయాలని రూల్ ఉందా లేదా నిజంగా నాకు తెలీదు. తెలంగాణ గురించి కానీ హైదరాబాద్ పోలీస్ గురించి కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నాకు చెప్పండి, జెన్యూన్గా అడుగుతున్నాను. ఎందుకంటే 6th జూన్ అంటే నిన్న థర్స్డే రోజు నేను విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కాను. అది రోజు 11 to 11:30 మధ్యలో లింగంపల్లికి వచ్చేస్తుంది. బట్ నిన్న ట్రైన్ ప్రాబ్లం అవ్వడం వల్ల బీబీ నగర్ దగ్గర 2 hours ఆపేశారు. సో ఫైనల్లీ లింగంపల్లి వచ్చేసరికి 1:45 అంటే అర్ధరాత్రి అరౌండ్ 2 o'clock అయిందనమాట. నాకు ఆ టైంలో ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే భయం వేసింది. నిజంగా జెన్యూన్గా నాకు ఫస్ట్ టైం హైదరాబాద్లో భయం వేసింది. ఎందుకంటే లింగంపల్లి సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు ఆ రోడ్ కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి నాకు నిజంగా భయం వేసి ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక నేను పోలీసులకి కాల్ చేశాను, ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి అంటే అలా డ్రాప్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా అని చెప్పి. నేను అంతకుముందు ఒక సర్క్యులేట్ చూశాను, 12 నుంచి మార్నింగ్ 4 లోపు ఎవరైనా అమ్మాయి అన్సేఫ్గా కానీ ఫీల్ అయితే పోలీసులకి కాల్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తారని చెప్పి. దాని తర్వాత నాకు ఎప్పుడూ అంత అవసరం రాలేదు. బట్ నిన్న సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నాకు అది గుర్తొచ్చి కాల్ చేశాను. బట్ పోలీసుల దగ్గర నుంచి ఆ రియాక్షన్ రావడం నాకు నిజంగా బాధేసింది. ఇప్పుడు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ సర్క్యులేట్ నిజంగా ఫేక్, నేనే మిస్టేక్ అయ్యానా లేకపోతే పోలీసులే ఇగ్నోర్ చేశారా అనేది ప్లీజ్ చెప్పండి. मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।